మన పురాణములు మీ ఆర్జే సునీతతో. రేడియో సిటీ మన పురాణం అంటే మన కథలు. సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి తలచుకోగానే కళ్ల ముందుకు ఎన్నో లీలలు, శివలీలలు గుర్తొస్తూ ఉంటాయి. శివుడు అనగానే శివుని వాహనం కూడా కళ్ల ముందుకొస్తూ ఉంటుంది. నంది వాహనుడు. మరి శివుని గురించి మాట్లాడుకుంటే శివుడు ఎటు వెళ్లినా కూడా నందిని తీసుకువెళ్తూ ఉంటాడు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుని వాహనంలా మారే అదృష్టం అసలు నందికి ఎలా వచ్చిందంటారు? ఈ విషయం తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోతున్న కథను ఒక్కసారి మీరు జాగ్రత్తగా వినాలి. పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవాడట. ఆయనకి పిల్లలు లేకపోవటంతో శివుణ్ణి తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. శివుని భక్తిలో మునిగిపోయి శిలాద కొన్నేళ్ల పాటు తపస్సు చేస్తూనే ఉన్నాడు. శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచారట. శివుని స్వరం విని చిన్నగా కళ్ళు తెరిచి కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన మాటలు ఆనంద భాష్పాల రూపంలో బయటకొచ్చాయి. శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో అని అడిగితే, స్వామి, నాది ఒకే ఒక కోరిక, నాకు పిల్లలు లేరు, నాకు బిడ్డను వరంగా ప్రసాదించు అని అడిగారట. శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని అదృశ్యమయ్యారట. ఒకవైపు శివుని దర్శనం, మరోవైపు సాక్షాత్తు పరమేశ్వరుడే ఇచ్చినటువంటి వరం. ఇంకే ఉంది, శిలాద ఆనందానికి హద్దు లేకుండా పోయింది. శివుని రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు. మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్లి పొలం దున్నబోతూ ఉండగా అతనికో పసిబిడ్డ కనిపించాడు. సూర్యుడిలా వెలిగిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకుని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకువెళ్లి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని చెప్పి ఆకాశవాణి వినిపించిందట. వెంటనే ఆనందంగా ఆ బిడ్డను తీసుకుని ఆ బిడ్డకు నంది అని పేరు పెట్టుకున్నారు. నంది చాలా తెలివైన అబ్బాయి, ఎలాంటి విషయాన్నైనా సులువుగా నేర్చుకుంటాడు. నంది తెలివితేటలు, ప్రవర్తన పట్ల శిలాద చాలా ఆనందంగా ఉండేవాడు. శివుని వరాన నంది శిలాద ఇంట్లో అడుగు పెట్టడంతో శిలాదకు సంవత్సరాలు రోజుల్లో గడిచిపోయాయి సంతోషంగా. కొన్నేళ్ల తర్వాత మిత్ర, వరుణ అనేటువంటి ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు. శిలాద వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశారు. అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలి అని కోరాడు. దానికి సాధువులు అంగీకరించారు. శిలాద వెంటనే నందిని పిలిచి వీళ్ళిక్కడున్నంత కాలం ఏ లోటు లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తే నంది ఇద్దరు సాధువులను కూడా చాలా బాగా చూసుకున్నాడు. 2 రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తమ ప్రయాణాన్ని తిరిగి కొనసాగించడం కోసమని చెప్పి ఇంటి నుంచి బయలుదేరారు. వారు వెళ్తూ వెళ్తూ శిలాదని, నందిని దీవించారు. ముందుగా శిలాదని ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని చెప్పి దీవించారు. అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించారు. సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు, నీ తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురా అని చెప్పి దీవించి వెళ్లిపోయారు. నందిని దీవించే విషయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించినటువంటి శిలాద వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లాడండి కంగారుగా. ఆయాసపడిపోతూ వాళ్ల ముందు నిలబడి నా కుమారుని దీవించే సమయంలో విచారంగా ఎందుకున్నారు, ఏదైనా జరగరాంది జరగబోతుందా అని చెప్పి అడిగితే అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుడికి దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పి దీవించలేకపోయాను అని అన్నారట. ఆ మాట విని శిలాదకి ఏం అర్థం కాలేదు. నా కుమారుడికి ఏం జరగబోతుంది ఒక్కసారి చెప్పండి అంటే వెంటనే వరుణ శిలాద వైపు చూసి ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది, కానీ చెప్పక తప్పడం లేదు. నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పారట. శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది. ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు, కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు. సమయం గడుస్తుంది, బాధతో అక్కడే ఆగిపోయాడు. కాసేపటికి అక్కడి నుంచి గుండె నిండా బాధతో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు. నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నాన్న అని అడిగితే శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పారు. నంది భయపడతాడేమో అనుకున్నారు. సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగితే ఏం అర్థం కాక ఆశ్చర్యంతో నాన్న, నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు కదా, శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువులు చెప్పిన దానికి భయపడరు. నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు. ఆయన గొప్ప దేవుడు, ఆయన ఏదైనా చేయగలడు. మనం ఆయన్ని పూజిస్తున్నాం, మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని చెప్పి అంటే శిలాద అలాగే చూస్తూ ఉండిపోయాడంట. నన్ను దీవించండి నాన్న అని చెప్పి తండ్రి పాదాలకు నమస్కరిస్తే విజయోస్తు అంటూ శిలాద దీవించారట. నంది భువన నదికి వెళ్లి భక్తి శ్రద్ధలతో శివుడిని స్మరిస్తూ తపస్సు చేయటం మొదలుపెట్టాడు. నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై
కళ్ళు తెరిచి చూడు అని చెప్పి అంటే నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశారట. తన జీవితంలో తన కళ్ళు ఎప్పుడూ చూడని అందమైన రూపాన్ని చూస్తూ ఉన్నాయి. శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెలో బందీ చేసేసుకున్నాడు. అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏమీ లేదు, ఇక జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగున్ను అనుకున్నాడు. అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ, నంది, నీ భక్తి నన్ను ఎంత దూరం తీసుకొచ్చింది, ఏం కావాలో కోరుకో అంటే తనకి తెలియకుండానే, స్వామి నాకు ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలనుంది అని చెప్పి అడిగాడంట. శివుడు అప్పుడు చిన్నగా నవ్వి, నేను ప్రయాణించే నా వాహనం ఎద్దు దూరమైంది. నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండొచ్చు, నా గణాలకు అధిపతివి కూడా అవుతావు. అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా, స్నేహితుడిలా ఉంటావు అని అన్నారంట. నంది ఆనంద భాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయారంట. శివుడు నందికి ఎప్పటికీ తనతో ఉండే వరాన్ని ప్రసాదించారు. ఆనాటి నుంచి నంది శివుడికి వాహనంలా, గణాలకు అధిపతిగా మారిపోవడం జరిగింది. రేడియో సిటీ పాడ్కాస్ట్.